హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్, పొలిటీషియన్ అండ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ సుంకర నరేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? ఫైన్. ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో బండి సంజయ్ ఇష్యూ అనేది చాలా విపరీతంగా నడుస్తుంది. వాళ్ళ అబ్బాయి మీద పోక్సో కేసు అనేది వేయడం జరిగింది. సో లీగల్గా అసలు పోక్సో వేస్తే ఏం చేయాలి, వీళ్ళ దాంట్లో ఏం చేస్తున్నారు? పోస్కో యాక్ట్ అంటే ఇక్కడ ఎవరైతే గనక 18 సంవత్సరాలకి లోబడినటువంటి ఆడపిల్లలు ఉంటారో, చిల్డ్రన్, అబ్బాయిలు కూడా కావచ్చు, సో వాళ్ళ మీద జరిగేటువంటి సెక్సువల్ అట్రాసిటీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైతే గనక ఈ విధంగా మైనర్స్ మీద సెక్సువల్ అబ్యూస్ కానీ సెక్సువల్ అసాల్ట్ కానీ ఇటువంటివి నేరాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కఠిన శిక్ష పడే విధంగా ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి అని చెప్పని 2012 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది ఈ పోస్కో యాక్ట్. సో అది ఈ పోస్కో చట్టం యొక్క ఇప్పుడు ఈ పోక్సోలోనే మన బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి అనేది ఎలా ఇరుక్కోవడం జరిగింది, నిజంగా ఆయన మీద ఏమేమి యాక్షన్లు తీసుకోవాలి, వీళ్ళందరూ ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి? ఇక్కడ ప్రధానంగా కొన్ని మీడియాల ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే కనుక సంజయ్ గారి కుమారుడు సంబంధించి ఒక మైనర్ బాలికి సంబంధించి సెక్సువల్ అసాల్ట్ చేశారు అని చెప్పని, దానికి సంబంధించి సదరు కుటుంబము కేసు పెట్టడానికి గత కొన్ని రోజుల నుంచి తిరిగినా కూడా పోలీస్ అధికారులు కేసు తీసుకోలేదు. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చే ముందు రోజు మేము సభ ముందు ఆత్మార్పణ చేసుకుంటాము అని చెప్పని స్టేషన్లో సంబంధించిన అధికారుల ముందు వాళ్ళ యొక్క గోడును వెళ్ళబోసుకుంటే వాళ్ళు పోస్కో చట్ట ప్రకారం సదరు వాళ్ళ యొక్క కుమారుడు మీద కేసు రిజిస్టర్ చేశారు అనేది మనందరికీ బయట సమాచారం ద్వారా తెలిసొస్తుంది. అయితే దీని మీద ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ప్రెస్ ద్వారా, కొన్ని మీడియా సంస్థల ద్వారా, కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా వాళ్ళు మాట్లాడిన వర్షన్ బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం. నిజాలు ఎప్పుడు తెలుస్తాయి అని అంటే కనుక సదరు బాధిత కుటుంబం అంటే, ఎందుకంటే మైనర్కి సంబంధించి అదేవిధంగా ఆడవాళ్ళకి సంబంధించి ఇటువంటి ఏవైతే కనుక లైంగిక దాడులు జరిగినప్పుడు వాళ్ళ యొక్క పేరు బయటకి చెప్పకూడదు, అది గోప్యతగా ఉంచాలి అని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి సదరు కుటుంబం బయటకు వచ్చి జరిగిన విషయాలు చెప్తే తప్ప మనకి నిజం అంటూ ఏంటో తెలియదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక కంప్లైంట్ యొక్క సారాంశాన్ని మనం చూడాలి అని అనుకుంటే కనుక ఆ కంప్లైంట్లో కూడా అది ఆన్లైన్లో పెట్టడం జరగదు, ఎందుకంటే కనుక ఈ గోప్యత ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే నిజాలన్నవి తెలియడానికి ఆస్కారం. పోక్సో ఎవరిపైన రిజిస్టర్డ్ అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేమి స్టెప్స్ పోలీస్ వాళ్ళు చేయాలి? జనరల్గా పోస్కో యాక్ట్లో కానీ అదేవిధంగా రేప్ కేసెస్లో కానీ ఈ లైంగిక దాడులకు సంబంధించి ఆడవాళ్ళ మీద కానీ మైనర్ల మీద కానీ జరిగినప్పుడు జరిగే ప్రొసీజర్ ఏముంటుంది అంటే కనుక తక్షణం ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరైతే గనక సదరు బాధితులు ఉంటారో వాళ్ళని మెడికల్ టెస్ట్కి పంపించడం చేయాలి. మెడికల్ టెస్ట్కి పంపించిన తర్వాత తక్షణం ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే గనక ఆ నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని పట్టుకునే క్రమంలో ఈ బాధితుల యొక్క స్టేట్మెంట్ని మెజిస్ట్రేట్ వారి ముందు రికార్డ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక కొంత భయభ్రాంతులకు గురయ్యి కొంత ఫోర్స్ తోటి ఈ విధంగా కొన్ని ఫేక్ కేసెస్ పెట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మెజిస్ట్రేట్ వారి ముందు అసలు జరిగిన విషయాన్ని మెజిస్ట్రేట్ వారు ఇన్ కెమెరాలో, అంటే ఎవరు లేకుండా వాళ్ళ ముందే వాళ్ళు ఏం జరిగింది ఏంటి అని చెప్పని ఒక స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ రికార్డ్ అనేది చేసిన తర్వాత నిందితులు తక్షణం అరెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక నిందితులు అరెస్ట్ చేసిన తర్వాత మనకు తెలిసిన విషయమే, వాళ్ళకి రైట్ బెయిల్ అనేది వాళ్ళు బెయిల్ వేసుకుంటారు. బెయిల్ మీద బయటికి రావడం జరుగుతుంది. దాని తర్వాత పోలీస్ అధికారులు ఈ యొక్క నేరం జరిగింది అని చెప్పి ఎవరైతే కనుక కంప్లైంట్ ఇచ్చారో దానికి సంబంధించి ఇక్కడ ఎప్పుడు జరిగింది నేరము, ఎక్కడ జరిగింది,
ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు, ఐ విట్నెస్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, మెడికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వాట్స్ ఎవర్ ఇవన్నీ సేకరించాలి. సో దానికి సంబంధించి ఛార్జ్ షీట్ అంటారు, నేర అభియోగ పత్రం సంబంధించిన కోర్టులో దాఖలు చేయాలి. దాని మీద ప్రాపర్ ట్రయల్ జరిగిన తర్వాత శిక్షణ విధించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న డౌట్ సార్. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మెడికల్ టెస్ట్ తీసుకపోతే అది పర్ఫెక్ట్గా రాదు. సో దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఇక్కడ మెడికల్ టెస్ట్ చేయాలి అనేది ఒక ప్రొసీజర్ తప్ప, మెడికల్ ప్రొసీజర్ చేసినంత మాత్రాన అబ్బాయికి సంబంధించినటువంటి ఏవైతే గనక ఈ సెమెన్ ఇవన్నీ ఉంటాయో దాంట్లో లభించాలి అని చెప్పైతే గనక ఏం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎన్నో వేరియస్ జడ్జ్మెంట్ చెప్పడం జరిగింది. సో అది నెసెసిటీ కాదు అని చెప్పని. గతంలో యాక్చువల్గా ఈ ప్రొసీజర్, మెడికల్ టెస్ట్ అనే ప్రొసీజర్ ఎందుకు పెట్టారు అని అంటే కనుక, గతంలో ఎప్పుడు అంటే గతంలో ఈ ఆడవాళ్ళకి సంబంధించి పెళ్లి చేసిన తర్వాత మొదటి కార్యం అని అంటారు, అది ఫస్ట్ నైట్ అంటారు. ఆ ఫస్ట్ నైట్ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక వైట్ క్లాత్ వేసి బెడ్ మీద మల్లెపూలు వేసి అబ్బాయిని అమ్మాయిని లోపలికి పంపించడం జరుగుతుంది. సో ఆ మొదటి రోజు ఆ రాత్రి గడిచిన తర్వాత, అంటే ఆ కొత్తగా పెళ్ళైన వధువరుల లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళి బెడ్ని చెక్ చేసేవాళ్ళు. ఎందుకు అనంటే కనుక బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి. దాని అర్థం ఏంటి అంటే కనుక ఇట్స్ లైక్ ఏ వర్జిన్ టెస్ట్. అంటే ఆ మొదటి రోజు రాత్రి మాత్రమే అమ్మాయి యొక్క వర్జినిటీ, ఆ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ పగిలి ఆ బ్లడ్ అనేది అక్కడ చిందుతుంది అనేది ఒక అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కానీ నేటి ఈ ప్రపంచంలో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. క్రీడల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు, వాటిలో కావచ్చు. అందులో భాగంగానే మెడికల్గా ప్రూవ్ అయింది ఏంటి అని అంటే కనుక, ఈరోజు మనకి ఎన్సిసి అని చెప్పని స్కూల్ లెవెల్లోనే వాటిలో చేస్తుంటారు. అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లల బాల్యం దశ నుంచే కూడా పిల్లలు కూడా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, స్పోర్ట్స్లో ముందుండాలి అని చెప్పని అంటున్నారు. ఈ క్రమంలో కూడా ఇప్పుడు షటిల్ ఆడతారు, లేదంటే క్రికెట్ ఆడతారు, సమ్ ఎక్సైటెడ్ గేమ్స్ ఆడతారు. సో అటువంటి క్రమంలో కూడా ఆ లేయర్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి, సో అది ఒక అనాదిగా వస్తుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అలానే అంతకుముందు ఫింగర్ టెస్ట్ అని చెప్పని అనేది ఉండేది. అంటే లైంగిక దాడి జరిగిందా లేదా అని చెప్పి డాక్టర్స్ ఫింగర్స్ లోపలికి పంపించి వాళ్ళు టెస్ట్ చేయడం అని జరిగేది. అది కూడా మోస పద్ధతి అని చెప్పి అని సుప్రీంకోర్టు ఎన్నో పద్ధతులు చెప్పడం జరిగింది. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్ అని చెప్పని. సో కాబట్టి ఇక్కడ మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక, ఇక్కడ మెడికల్ టెస్ట్కి పంపించినంత మాత్రం దొరుకుతుందా అని అంటే కనుక దొరకదు, ఆబ్వియస్లీ. ఎందుకు అని అంటే కనుక మనకి ఒక అత్యాచారం జరిగిన, ఒక లైంగిక దాడి జరిగిన సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే అక్కడ ఏమైనా ఎవిడెన్సెస్ అనేది ట్రేస్ చేయడానికి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక 2 months 3 months 4 months అయిన తర్వాత ఆబ్వియస్లీ దొరకవు. ఎందుకంటే ఎవిడెన్స్ డిసప్పియర్ అయిపోతూ ఉంటుంది, ట్యాంపర్ అయిపోతూ ఉంటుంది, దొరకదు. బట్ అది మాత్రమే ఎక్స్క్లూజివ్గా కేసుని ప్రూవ్ చేయడానికి అని చూసుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు మైనర్ బాలిక ఆమె కన్సర్న్ తోటి ఇలాంటి సెక్షువల్ అసల్ట్ అయితే పోక్సో అట్రాక్ట్ అవుతుందా కాదు? 100కి 100% మైనరు తన ఇష్టపూర్వకంగానే ఎవరితో అయినా కూడా వెళ్ళిన, సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిన, లేదంటే పెళ్ళికి అంగీకరించిన, లేదు పెళ్ళి చేసుకున్న, ఇష్టపూర్వకంగా అవతల వ్యక్తితోటి వెళ్ళిపోయినా కూడా అది ఏమాత్రం చెల్లుబాటు కాదు. ఎందుకంటే కనుక ఆమె మైనర్ కాబట్టి అదే చట్టం చెప్తుంది. సో ఇప్పుడు ఆమె ఆమె విల్లింగ్ తో చేసినా కూడా ఈయన పైన కేసు అనేది కంపల్సరీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంతేందుకండి, ఈరోజు మైనర్ గురించే కాదు, మేజర్గా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడ ఒక మగ, కలిసి తిరిగి కలిసి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసి ఆ అమ్మాయి నాకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ వ్యక్తి ఎన్నోసార్లు నా మీద లైంగిక దాడి జరిపాడు అని చెప్పని కేసు పెట్టినా కూడా అది చెల్లుబాటు అవుతుంది. అంటే ఆమె కన్సర్న్ తో చేసినా కూడా తర్వాత మాట మార్చి అది కేసు పెడతారు. సరే, దాని తర్వాత కోర్టులో అది నిలబడుతుందా నిలబడదా అనేది సెకండరీ ఇష్యూ. ఓకే. గతంలో కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్య ఇష్టం లేకపోయినా భర్త బలవంతంగా భార్యతోటి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే
భార్య నాకు ఇష్టం లేకుండా భర్త చేశాడు అంటే కనుక మ్యారిటల్ రేప్ అని చెప్పని అంటే ఇప్పుడు లేదనుకోండి, అసలు చెప్తున్నాను. మొన్నటి వరకు ఆ చట్టం ఉండేది. సో ఆ విధంగా చట్టాలు రూపకల్పన చేసి ఇచ్చారు. ఇక్కడ చూస్తే అన్ని చట్టాలు అబ్బాయిలకు యాంటీగా, అమ్మాయిలకు ఫేవర్గా ఉన్నట్టు చాలా మంది అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా మహిళల భద్రత కోసము, మహిళలకు ఉన్నటువంటి ఆ జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే కనుక ఆది నుంచి ఉందో దాన్ని రూపుమాపడానికి ఆ వలనరబిలిటీని కన్సిడర్ చేస్తూ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఆడవాళ్ళ గురించి చేసిన మాట వాస్తవము, దాన్ని కాదనలేంది. అందులో భాగంగానే పెళ్ళైనటువంటి ఆడపిల్లలకి ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు అత్తవారింట్లో కానీ, అదేవిధంగా భర్త దగ్గర కానీ ఈ డొమెస్టిక్ సంబంధించిన క్రుయాలిటీ, ఫిజికల్ అజాల్ట్కి సంబంధించి ఏదైతే కనుక ఉందో ఆ గతంలో 490T అనేటోళ్ళము ఆ ప్రత్యేకమైన అమెండ్మెంట్ తీసుకుని వచ్చినటువంటి చట్టం కానీ, అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ DVC కానీ, సో అదేవిధంగా 125 CRPC మెయింటెనెన్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి పోస్కో చట్టాలు కానీ, ఇవన్నీ కూడా ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చట్టాలే. సో అయినంత మాత్రాన వాళ్ళు ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తున్నంత మాత్రాన మగవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది అని అంటే కనుక మన ప్రజాస్వామ్య దేశము, ప్రాపర్ ట్రయల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో అమ్మాయి అబ్బాయి కలిసి శారీరక సంబంధం పెట్టుకొని ఏదైనా ఒక కన్సిడరేషన్స్ అంటే అది ఆర్థిక సంబంధమైనది కావచ్చు, లేదంటే కనుక సోషియోపరమైనది కావచ్చు, మరి వేరే ఇతరది ఏదైనా కావచ్చు. అబ్బాయి కనుక పెళ్లి చేసుకోవడానికో లేదు అంటే కనుక అమ్మాయి అడిగినటువంటి డిమాండ్స్కి నో అంటేనో తక్షణం వెళ్ళి రేప్ కేసులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే పెట్టినా కూడా సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ చెప్పడం జరిగింది. సో ఈరోజు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసగించి సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసినంత మాత్రాన రేపుగా ఏ విధంగా పరిగణించబడుతుంది, అది చట్ట విరుద్ధం అని చెప్పని కూడా జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ కోర్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి రక్షించడానికి, సో కోర్టులే అంతిమంగా మనల్ని రక్షించేటువంటి